ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదా? మనం ఇప్పుడు అతన్ని కలవాల్సిన అవసరం లేదా? కారు నడపాల్సిన అవసరం లేదా? ఏదైనా ఒకటి పని చేయాల్సిన అవసరం లేదా అని చెప్పేటప్పుడు నీడ్ టు అనే స్ట్రక్చర్‌లో మనం ప్రశ్నలనేవి అడగాలి. అయితే ఇలాంటి సందర్భంలో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం మీకు లేదా? అంటే ఏదైనా ఒక పని చేయాల్సిన అవసరం లేదా అని చెప్పేటప్పుడు ఈ స్ట్రక్చర్‌లో డూ లేదా డస్ అని హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? డోంట్ యూ, డోంట్ దే, డజంట్ హీ, డజంట్ షీ అని అడగాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రవి హైదరాబాద్‌కి రావాల్సిన అవసరం లేదా? ప్రశ్న. అంటే ఏంటి? రవి అనే వ్యక్తి హైదరాబాద్‌కి రావాల్సిన అవసరం లేదా? అంటే ఏదైనా ఒకటి చేయాల్సిన అవసరం లేదా? అని చెప్పేటప్పుడు మనం హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ చేర్చాలి. తర్వాత ఏం చేయాలి? డోంట్ యూ, డజంట్ హీ ఇటు ఉంది. డోంట్ యూ, డోంట్ దే, డజంట్ హీ, డజంట్ సీ. తర్వాత మనకి నీడ్ టు అనే స్ట్రక్చర్ పక్కన వెర్బ్ 1 పెట్టాలి. చూద్దాం. ఇంగ్లీష్‌లో మాట్లాడాల్సిన అవసరం మీకు లేదా? డోంట్ యూ నీడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళకి ఇంగ్లీష్‌లో మాట్లాడాల్సిన అవసరం లేదా? డోంట్ దే నీడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్‌లో మాట్లాడాల్సిన అవసరం లేదా? డజంట్ హీ నీడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్‌లో మాట్లాడాల్సిన అవసరం లేదా? డజంట్ షీ నీడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇలా మీకు ఏదైనా అవసరం లేదా? మీరు నన్ను కలవాల్సిన అవసరం లేదా అని చెప్పేటప్పుడు డోంట్ యూ నీడ్ టు మీట్ అంటే అక్కడ మనకి పనికి సంబంధించి వెర్బ్ అనేది ఇక్కడ మనం పెట్టుకోవాలి. అంటే V1 రావాలి. ఇక్కడ మనకి ఇది స్ట్రక్చర్ నేమ్ వస్తుంది. ఇక్కడ ఏంటి వస్తుంది? స్ట్రక్చర్ నేమ్ రావాలి. ఇక్కడ మనకి V1 వెర్బ్ మొదటి రూపంలో ఉండాలి. ఇదిగో డోంట్ యూ నీడ్ టు ప్లే చెస్ అంటే ఏంటి? చెస్ ఆడాల్సిన అవసరం లేదా? ఏదైనా ఒకటి చేయాల్సిన అవసరం లేదా? అంటే మనకు అది అవసరం లేదని చెప్పేటప్పుడు మనం నీడ్ టు అనే స్ట్రక్చర్లో చెప్పాలి. ఇది పూర్తిగా నెగిటివ్ ఇంటరాక్టివ్ ఫ్రేమ్లో ఉంది. నెగిటివ్ ఇంటరాక్టివ్ అంటే హెల్పింగ్ వర్బ్స్ పక్కన డూ డస్ అనేవి మనకి ఈ స్ట్రక్చర్లో హెల్పింగ్ వర్బ్స్ మనకి నీడ్ టు అనే స్ట్రక్చర్లో డూ డస్ అనేవి హెల్పింగ్ వర్బ్స్. పక్కన మనకి ఏం రావాలి? నెగిటివ్ ఇంటరాక్టివ్ కదా. సో డూ డస్ పక్కన నాట్ రావాలి. అప్పుడు ఏమవుతుంది? డోంట్ యూ, డోంట్ దే, డజంట్ హీ, డజంట్ అంటే ప్లూరల్ సబ్జెక్ట్ దగ్గర డూ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి. థర్డ్ పర్సన్ అంటే హీ సీ ఇటు వచ్చేటప్పుడు డస్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి. దాని పక్కన నాట్ చేర్చుకోవాలి. నేను నాట్ చేర్చుకున్నా. దీని షార్ట్ ఫామ్స్లో డూ ప్లస్ నాట్ డోంట్ అవుతుంది. డస్ ప్లస్ నాట్ డజంట్ అవుతుంది. తర్వాత యథావిధిగా సబ్జెక్ట్స్ తీసుకున్నాను. సబ్జెక్ట్ తీసుకున్నాను. తర్వాత స్ట్రక్చర్ నేమ్ తీసుకున్నాను. వెర్బ్ 1 రావాలి. ఈ విధంగా మనం సెంటెన్స్ ఫామ్ చేయాలి. నెగిటివ్ ఇంటరాక్టివ్. కారు కొనాల్సిన అవసరం మీకు లేదా? డోంట్ యూ ఇదిగో డోంట్ యూ నీడ్ టు బై. బిర్యానీ తినాల్సిన అవసరం మనకు లేదా? డోంట్ వి ప్లూరల్ కదా. సో డోంట్ యూ ఇదిగో డోంట్ వి నీడ్ టు ఈట్ బిర్యానీ అంటే బిర్యానీ తినాల్సిన అవసరం మనకు లేదా? ఇలా ఏదైనా చేయాల్సిన అవసరం లేదని చెప్పేటప్పుడు నీడ్ టు స్ట్రక్చర్లో చెప్పాలి. స్టార్టింగ్గా మనం హెల్పింగ్ వెర్బ్స్ని ఉపయోగించాలి. దాని పక్కన నాట్ పెట్టాలి.